ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ అమలుకు విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అర్హులైన వారికే రుణమాఫీ వర్తింపజేసేందుకు అధికారులు వివిధ ప్రతిపాదనలను సమర్పిస్తున్నారు. పాస్బుక్లు, రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని తాజాగా వారు ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆదాయ పన్ను చెల్లించేవారు, ఉద్యోగులను దీని నుంచి మినహాయించాలని మంత్రిమండలి సమావేశ ఎజెండాలో ప్రతిపాదించినట్లు సమాచారం. పంట రుణాల మాఫీపై ఈ వారంలో సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించడంతో వ్యవసాయ అధికారులు 2 లక్షల వరకు రుణాలు తీసుకున్న వారి జాబితాను బ్యాంకుల నుంచి తెప్పిస్తున్నారు. మరో 2-3 రోజుల్లో ఈ జాబితా అధికారులకు చేరనుంది. ఈలోపే రుణమాఫీని ఎవరెవరికి అమలు చేయాలనే దానిపై వ్యవసాయ శాఖ వివిధ ప్రామాణికాల ప్రతిపాదనను విస్తృత స్థాయిలో అధ్యయనం చేస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రైతు బంధు పథకం కింద రాష్ట్రంలో 66 లక్షల మంది లబ్ధిదారులుండగా 2 లక్షల లోపు రుణాలు పొందిన వారు దాదాపు ఇంతమందే ఉంటారని అధికారులు భావిస్తున్నారు. రైతు బంధు లబ్ధిదారుల్లో దాదాపు 6 లక్షల మందికి పట్టాదారు పాస్బుక్లు లేవు. వాటిని ప్రామాణికంగా తీసుకుంటే రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య 60 లక్షలకు తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కుటుంబంలోని 2-3 రైతు బంధు వస్తుంది. వారందరికీ రేషన్ కార్డులు లేవు. కుటుంబ పెద్దకు మాత్రమే ఉంది. రేషన్ కార్డు నిబంధన పెడితే కుటుంబంలో రైతుకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని ద్వారా మరో 18 లక్షల మంది తగ్గే అవకాశం ఉందని అధికారులు నివేదిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లింపుదారులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మినహాయిస్తే మరో 2 లక్షల మంది తగ్గుతారని చెబుతున్నారు. ఇలా పాస్బుక్, రేషన్ కార్డ్, ఆదాయ పన్ను చెల్లింపుదారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల తొలగింపు నిబంధనల వల్ల 40 లక్షల మంది మేరకే రుణమాఫీ పథకం పరిధిలోకి వస్తారని అధికారులు నివేదిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 36 లక్షల మందికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద సాయం అందుతుంది. రుణమాఫీ కోసం ఈ పథకం విధి విధానాల మీద చర్చ నడుస్తున్నా ఆ నిబంధనలు యథాతథంగా దీనికి వర్తింపజేయడం ఇబ్బందికరంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తేదీని పరిగణనలోకి తీసుకొని అంతకు సంవత్సరం ముందు నుంచి తీసుకున్న రుణాలనే మాఫీ చేయాలని కొందరు అధికారులు ప్రతిపాదించారు. దీనికి ప్రభుత్వం విముఖత చూపింది. 2018 డిసెంబర్ 12 నుంచి తీసుకున్న పంట రుణాలు రెన్యువల్ అయిన వాటికి మాఫీ అమలు చేయాలని యోచిస్తుంది. దీనికి అనుగుణంగా రుణగ్రహీతల వివరాలను సేకరించాలని చూస్తుంది. రుణమాఫీకి సంబంధించి పలు ప్రతిపాదనలు రాగా దీనిపై మంత్రిమండలిలో సమగ్రంగా చర్చించాకే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అర్హులకు దీనిని వర్తింపజేయాలని యోచిస్తుంది. అమలు క్రమంలో గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు విజిలెన్స్ సెల్ ఏర్పాటు సన్నాహాల్లో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.